వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదిన్నా? ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన అవ్వేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. ఏ ఉవ్వా, పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడన్నా మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా, తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. అబ్బో ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటితో అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావని అడగండి. అయితే సలహా అమ్మాయి గారు దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా, కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు, ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు.